హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మళ్ళీ మీల్ మేకర్తో వచ్చాను ఏంటా అని చూస్తున్నారా? ఈ కార్తీక మాసం మొత్తం ఈ మీల్ మేకర్తోనే మేనేజ్ చేయాలి. మా చిన్నబాబు అడిగాడండి, మీల్ మేకర్ కర్రీ చెయ్యమ్మా లంచ్ బాక్స్లో కానీ, వాడి కోసం చేస్తున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను రండి. దానికి కావాల్సింది మీల్ మేకర్ తడిపి పెట్టేసుకున్నానండి పిండేసి వాటర్లో, ఆనియన్స్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, చిన్న ఎండుమిర్చి, ఉప్పు, కారం, పసుపు, అంతేనండి. ఏమీ అవసరం లేదు. రండి ప్రాసెస్లోకి వెళ్దాం. కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిందండి, వేసాను. కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇందులో మీల్ మేకర్ వేసి ఫ్రై చేద్దాం. ఫస్ట్ ఈ మీల్ మేకరు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మీల్ మేకర్ ఫ్రై అయిపోయాయండి, తీసి పక్కన పెట్టేసుకున్నాను. అదే ఆయిల్లో ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. బ్రౌన్ కాదులండి, కొంచెం దోరగా వేయించేసుకుందాం. ఆనియన్స్ వేగాయి కదండి, ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు వేసుకుందాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అల్లం వెల్లుల్లి వేగిపోయింది. ఇప్పుడు టమాటా వేసేసి కొంచెం దాని మీద ఉప్పు చల్లేద్దాం, చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనిద్దాం. టమాటా మగ్గిపోయిందండి, ఇందులో తగినంత కారం వేద్దాము. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఇందులో ఎలాంటి స్పైసెస్ నేను వాడట్లేదు, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే వేసాను. ఇప్పుడు మీల్ మేకర్స్ వేద్దాము. ఫ్రై చేసుకున్నాం కదా, వేసేసి చక్కగా కలిపేద్దాం. ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసేసి కలిపేసి మూత పెట్టేయండి. మన కూర రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఓకే అండి, చూసారా? ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ప్లెయిన్గా ట్రై చేయండి. ఇది రైస్, రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.